షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 3 వర్స్ 3. పరిశుద్ధుల మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడని అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దమని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడి. ఈ లేఖన భాగాన్ని ఒక్కసారి గమనిద్దాం. బాప్టిస్ట్ యోహాను, John the Baptist was sent before Christ to prepare the way, to prepare the hearts of the people to receive the Messiah into their hearts. లోకరక్షకుడు మెస్సియాను హృదయం చేర్చుకోవడానికి ప్రభు కంటే ముందుగా పంపబడిన వాడు అరణ్యంలో కేకవే ఒక శబ్దం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు చెంతకు వచ్చాడు. 2020 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకమందు జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఎక్కడ స్థలము లేదు. నో రూమ్ ఫర్ జీసస్. ఆయన స్వకీయతగా వచ్చారు, ఆయన చేర్చుకోలేదు. He came to his own people, but they received him not. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు సందేశం ఇస్తున్నాడు. Prepare your hearts by repentance. నువ్వు సిద్ధపడు by repenting. మారు మనసు పొందడం ద్వారా నీ హృదయాన్ని ప్రభుకు సిద్ధపరచు. మారు మనసు పొందనట్లయితే మేము నశిస్తా. దేని వాక్యం సెలవిస్తుంది. రిపెంట్ అండ్ బి బ్యాప్టైజ్డ్. మారు మనసు పొందండి, పాపక్షమాపణ తండ్రి పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలని ఆనాడు అపోస్తలులు గొప్ప సందేశం ఇచ్చారు. హౌ టు ప్రిపేర్ అవర్ టు రిసీవ్ ద మెస్సయా. మొట్టమొదటిగా గమనించాం బై రిపెంటెన్స్. ద సెకండ్ వన్ రిసీవ్ హిమ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా ప్రభు హృదయం చేర్చుకోవాలి. ఎవరితో చేర్చుకుంటారో వాళ్ళందరికీ కూడా నిత్య జీవం ఇస్తాడు ఆయన. దేవుని కుమారుగా పిలబడే అధికారం ఆయన ఇస్తాడు ఆయన. రిపెంట్ అండ్ రిసీవ్ హిమ్ బై ఫెయిత్. ద రిలింక్విష్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్, యువర్ ఓల్డ్ నేచర్. నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నీ చిత్త వృత్తి యందు నూతనపరచబడి దేవుని పోలికగా పుట్టిన ఆ నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. పాతవి గతించాయి, కొత్తవాయిని కాబట్టి ప్రభుని చేర్చుకున్నప్పుడు నీ జీవితంలో పాతవన్నీ గతించిపోవాలి, దాన్ని వదిలివేయాలి. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే నువ్వు రిపెంట్ అవుతావో ఆ రిసీవ్ చేసుకొని రిలింక్విష్ ద ఓల్డ్ హ్యాబిట్స్, రిమైన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నువ్వు నిలిచి ఉండాలి. ప్రిపేర్ అవర్ వేస్. ఈ మార్గాన్ని చూస్తే ఎంతో చక్కగా సిద్ధపరచబడి ఉన్నది. విత్ లైట్స్ ఎవ్రీథింగ్. పర్యాటకులు రావడానికి మరి ఆకర్షించడానికి ద వే ఇస్ ప్రిపేర్ ఫర్ దెమ్ టు మూవ్ హియర్ అండ్ దేర్. యేసయ్య హృదయాన్ని సిద్ధపరిచావా? ఆయన చేర్చుకున్నావా? రిపెంట్, రిసీవ్, రిలింక్విష్ అండ్ రిమైన్ ఇన్ క్రైస్ట్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన నిలిచి ఉన్నప్పుడు ఇదిగో ప్రభు రానే ఉన్నాడు. మధ్యాకాశంలో ఆయన మనం కలుసుకుంటాం, సదాకాలం ఆయనతో ఉంటాం. Let us prepare ourselves to meet our God in the air. ఆమోస్ ప్రభు సెలవిచ్చాడు, మీ దేవుని కనబడి సిద్ధపడండి. Prepare him room. There was no room when Christ was born in this world. No room, no room. Prepare your hearts as a room for Jesus. He wants to live in you.
నీతో నిమిషం ఆశిస్తున్నాం కాబట్టి హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ప్రభుకు ప్రథమ స్థానం ఇద్దాం, ప్రతిష్ఠించుకుందాం. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు నిజముగా మనం పోలి ఉంటాం. కాబట్టి ప్రియులారా, సిద్ధపడదాం. ప్రభు కొరకు మార్గం సిద్ధపడదాం. అనేకులు సిద్ధపడదాం. దేవుని రాజ్య వారసులను చేద్దాం. మనం సిద్ధపడుతూ మనం సిద్ధపరచుకుంటూ ఈ లోకల ముందు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని సంపూర్ణంగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. ఆనాడు ప్రభువా బాప్తిస్మ యోహాను మార్గం సిద్ధపరిచాడు, ప్రజలు ఆయుత్తపరిచాడు మా తండ్రి. ఇలా మేము సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరిచే ఆ కృపను మాకు ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మారు మనసు పొంది హృదయం చేర్చుకొని పాతల బాటను మానుకొని మీద నిలిచి ఉండి ప్రభు అనైనా అనేకులు సిద్ధపరుస్తూ మేము సిద్ధపడితే ముందు సాగిపోవడానికి మీ శక్తిని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.